15 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టేజ్ పైన డ్యాన్స్ చేయటం చాలా ఆనందంగా ఉండింది. ఆ రోజు అసలు నేను ఎలా ఫీల్ అయ్యానో డిస్క్రైబ్ చేయలేను. అండ్ మోహన్ ముందు, నాకు డ్యాన్స్ నేర్పించిన మా మమ్మీ డాడీ ముందు చేయటం చాలా ఆనందంగా అనిపించింది. అషిరా కూడా స్టేజ్ పైన ఎప్పుడు చేస్తావు అని అడిగేది. నా సీనియర్ స్టూడెంట్స్ అయితే అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో వాళ్ళందరి కళ నెరవేరిందనమాట. ఆ రోజు కనుల పండగగా జరిగిందండి యాన్యువల్ డే. ఆ రోజు కంటిన్యూస్గా 4 hours డ్యాన్స్ చేశాము. ఇంకా మాకు టైం సరిపోలేదు, వాళ్ళు ఖాళీ చేసామని చెప్పారు. అప్పటి వరకు చేస్తూనే ఉన్నామన్నమాట పర్ఫార్మెన్సెస్. నేనేం నేర్పిస్తానో నా పిల్లలకి నాకే తెలుసు కదా. సో పేరెంట్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు పర్ఫార్మెన్సెస్ చూసి. కమెంట్స్లో డ్యాన్స్ వీడియోస్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకనే మోహన్ గారు ఈ క్లిప్స్ కూడా యాడ్ చేశారనమాట. కాశికాపురాధినాథ కాళభైరవం భజే. కడుపు చించియు వేగ వేగమి కడగి సంధ్యముగా ధరించే. నా ప్రొఫెషన్ ఇదే, అందుకేనండి పొలంకి రెగ్యులర్గా రావటం కూడా కుదరట్లేదు. 70 స్టూడెంట్స్ పైగా ఉన్నారు నాకు. సో ఈవినింగ్ క్లాసెస్ కంపల్సరీ ఉండటం వల్ల అండ్ 2 నెలలు అయింది ఈ ప్రోగ్రామ్ అనుకోవటము. ఇంక అప్పటి నుంచి ఒకటే టెన్షన్. ఇంక ఇప్పటి నుంచి అన్నా అప్పుడప్పుడు పొలంకి రావటానికి ట్రై చేస్తాను. బయలుదేరాం ఫ్లవర్ మార్కెట్. రేపు వరలక్ష్మి వ్రతం కదా. కారు పెట్టేసి ఆటోలో వెళ్తున్నాము. మాకు అస్సలు ఏం చెప్పమంటారు, ఒకటే హారన్ అప్పు. అందరు చూడండి ఎలా పట్టుకొస్తున్నారు. నేను కూడా ఇక్కడ వస్తాను బయట. ये चलता మధ్యలో కడతారా గుమ్మానికి? కడతా తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇది నువ్వు అడిగితే చెప్పడా? నువ్వు అడిగితే చెప్పడా? అడిగిరా. నాకు సిగ్గు. అడగండి నానా. भाई कितना 120 कितना लंबा रहता? ये 10 फीट रहता है. 10 फीट బాగానే ఉందా నాన్న? ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాల్సిందే. 1-2 సార్లు వినాయక చవితికి కూడా వచ్చి ఫ్లవర్స్ తీసుకెళ్తాం జరిగింది. నాకు శైలుకి ఈ ఫ్లవర్ మార్కెట్ రావాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. పొద్దున్నే ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ అమ్మవారికి కానివ్వండి, వినాయకుడికి కానివ్వండి, అసలు డెకరేషన్ ఎలా చేద్దామా, ఈసారి క్రియేటివ్గా ఎలా చేద్దామా, ఏ ఫ్లవర్స్ వాడదాము. ఫ్లవర్సే కాకుండా ఇక్కడ కూడా రెడీమేడ్ కొన్ని ఐటమ్స్ చేసి అమ్ముతారండి. ఆకులతో కానివ్వండి, ఫ్లవర్స్తో కానివ్వండి, వాళ్ళే చేసి అమ్ముతారు. అలాంటి ఐటమ్స్ ఎక్కడ కనపడితే మనము ఎలా డెకరేట్ చేయొచ్చు మన ఇంట్లో అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే చాలా సరదాగా ఉంటుందండి. గుడి మల్కాపూర్ హైదరాబాద్లోనే అన్నిటికన్నా పెద్ద ఫ్లవర్ మార్కెట్. మనకి హైదరాబాద్లో దొరికే మ్యాక్సిమం రీటైలర్స్ అందరు కూడా
ఇక్కడికే వచ్చి ఫ్లవర్స్ కొంటారు. ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ రోడ్లు మాత్రం ఇలా చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. మొత్తం ఇలా రోడ్లోనే తిరగాల్సి వచ్చింది. ఒక రోడ్ అయితే మాత్రం మొత్తం బైక్స్ ఆటోలతో నిండిపోయి ఒకటే హార్న్ కొడతా ఉన్నారండి. అసలు ఆ చెవులు అయితే అమ్మో తట్టుకోలేకపోయాయి. అబ్బో చాలా ఇబ్బంది పడ్డాం. కాకపోతే ఇది ప్రతి సంవత్సరం మేము ఎక్స్పీరియన్స్ చేసేదే అండి. ఇలా ఉంటుందని తెలిసి కూడా అక్కడికే వెళ్ళి ఫ్లవర్ షాపింగ్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదండి, సో ఫుల్ ఆకలితో బయటకు వస్తాము. బయటికి రాగానే అలా టిఫిన్ బండ్లు కనిపిస్తే ఆహా, వేడి వేడి ఇడ్లీ అలా తింటుంటే ఉంటుంది ఆహా. షాపింగ్ ఆటోలో వండుకుంటున్నాం. ఇటోలేసి ట్రాప్ అది కాదు, మళ్ళీ కుక్కలు చూస్తే అవి బతకనియో, అవి చూస్తున్నాయి. వెళ్ళిపోయిందిలే, సేఫ్. ఇది మనం ఎంట్రీ అవ్వగానే బ్రౌనీ ఇంకా గ్యాంగ్ కార్ ఎంబటే వస్తాయి అన్నమాట. చూద్దాం ఇప్పుడు. ఓ బయటే ఉన్నాయిగా, ముందులో చూసినట్టున్నాయి కార్ని. వస్తున్నా వస్తున్నా, జరగండి జరగండి జరగండి. గడ్డి తెగ పెరిగిపోయింది. మా నరసింహ బైక్ మర్చిపోయాను, మా నరసింహ బైక్ కొన్నాడంట కొత్తది. ఫుల్ అప్డేట్ అయిపోయాడు మా నరసింహ కూడా. చూపిస్తాను ఏం బైక్ కొన్నాడు, నేను కూడా సరిగ్గా చూడలేదు. అదిగోండి బైక్. పార్టీ అడుగుదాం. ఏం నరసింహ బండి తీస్తలేవా? తీస్తున్నా. మరి కొత్త బండి కొన్నావు, పార్టీ లేదా? పార్టీ ఉన్నది మరి ఎప్పుడు మళ్ళా? अगला स्टेशन कुंपली. हरी हरी चुप. हरी चुप चुप. अड़ो దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి కొండముచ్చులు. ఇక్కడ కొండంగులు అంటారు లంగూర్స్ని. మాకు కోతులు పెద్దగా లేవు, కానీ ఇవి అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాయి.
ఛు! ఇగో ఇట్లా పడేటట్టు ఇయ్యి. జర ఇంకా మొత్తం ఇగో కొమ్మలకి అన్నిటికీ చిన్న అంటే చిమలే చిమలే దీని కింద నడవాలంటే భయం వేస్తుంది. దీని కింద నడవాలంటే రీసెంట్గా జరిగిన నర్సరీ మేళాలో సిటీజీ వారు కొన్ని మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అందులో భాగంగా అంటుకట్టిన టమాటా మొక్క ఇది. చాలా ఇంట్రెస్టింగ్ మొక్కలు ఇచ్చారండి ఈసారి. సో నేను అషిరా వెళ్ళి ఈ సిటీజీ శాప్లింగ్స్ కొన్ని మొక్కలు కొనుక్కొని రావటం జరిగింది. ఈ బ్యూటిఫుల్గా కనిపించే రేర్ వెరైటీ వెజిటేబుల్లో ఆకుకూర మీరే తెలుసుకుని చెప్పాలి. ఇదివరకు కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేసి చూపెట్టాను. ఏ కంట్రీలో ఎక్కువగా పండిస్తారో కూడా చెప్పాను. సో మీకు గనక ఇది కూరగాయ, ఆకుకూర, దీని పేరేంటి అనేది కింద కమెంట్స్లో రాసి తెలుపగలరు. రెడ్ బటన్ నొక్కనా సార్? నొక్కే ఉంది. నొక్కే ఉందా? ముళ్ళుంటాయా? జర కొంచెం ఉంటాయి. ఇదివరకు కూడా మన హోమ్ గ్రోన్ మష్రూమ్స్ ఎలా పెరిగాయో, ఎలా హార్వెస్ట్ చేసామో, ఏం వండుకున్నామో కూడా చూపెట్టాం కదా. సో 3 సార్లు హార్వెస్ట్ చేసామండి ఒక్క బాక్స్ నుంచి. సో ఒకసారి హార్వెస్ట్ చేయగానే ఇంకొక 10-15 డేస్కి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ రెడీ అవుతుందన్నమాట. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మష్రూమ్స్ ఇంట్లో పెంచటం. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందులోనూ ఆయిస్టర్స్ మష్రూమ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎంజాయ్ చేశాము. స్మెల్లింగ్ నైస్. ఎంత పెద్దగా ఉందో, ఇలా హైడ్ చేసుకుంది లోపల. బిగ్ బిగ్ స్టార్ ఫ్రూట్.
ఫ్రెష్ పాలక్, ఫ్రెష్ కొరియాండర్, తమలపాకు, కరివేపాకు, కొన్ని మామిడికాయలు, ఇంకొంచెం కరివేపాకు, వెరీ లిటిల్ ఐవీ గార్డ్, దొండకాయ ఫర్ మిస్టర్ మూర్తి. ఎంజాయ్ దాన్ని న్యాచురల్ హార్వెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.